హాయ్! ఈరోజు మీకు ఓల్డ్ పైసలు చూపిస్తాను. ఇవైతే నేను వాడానో లేదో, ఇందులో ఏమేమి పైసలు వాడానో నేనైతే ఈ వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. మీరు కూడా ఈ వీడియో చూస్తుంటే మీరు ఏ ఏ పైసలు వాడారో, మీకేమేమి గుర్తున్నాయో మీరు కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. చూద్దాం రండి. ఏమేమి పైసలు వాడారో, నేనేం వాడానో చెప్తాను. నేను వాడిన పైసలైతే ఇదైతే రూ. 10. ఇది అందరూ వాడిందే రీసెంట్ ఇప్పుడు అందరూ వాడుతూనే ఉన్నారు. దీన్నైతే తీసి పక్కన పెడదాము. దీని గురించి అయితే అందరికి తెలుసు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది రూపాయి బిళ్ళ. ఇది బ్రెయిన్ లిపితో రాసి ఉన్నది. ఇవి ఇప్పుడు వస్తున్నాయి రావట్లేదు నాకైతే తెలియదు కానీ, ఈ బ్రెయిన్ లిపిని ఎవరు కనుక్కున్నారో, ఏ ఇయర్‌లో కనుక్కున్నారో మీకేమైనా తెలిస్తే ఐడియా ఉంటే కామెంట్ బాక్స్‌లో ఇయ్యరు. ఆ కనుక్కున్న పేరు కూడా రాసేసేయండి. చూద్దాము మీ బ్రెయిన్‌కి టెస్టు. నేను చదువుకున్నాను. నాకు చదువుకున్నట్టు గుర్తుంది. బ్రెయిన్ లిపిని రాసిన వాళ్ళు. ఇక్కడ చూస్తే రూ. 5 పేపర్ కాగితం, రూ. 5 కాగితం, ప రూ. 5 నోటు, రూపాయి నోటు ఉంది, రూ. 2 నోటు ఉంది, రూ. 10 నోటు. నేనైతే ఇవి నాకు వాడినట్టు బాగా గుర్తుంది. రూపాయి నోటు వాడాను నేను. రూ. 2 నోటు కూడా వాడాను. రూ. 2 నోట్ అయితే పింక్ కలర్‌లో ఉంటది. లైట్ పింక్ కలర్‌లో ఉంటది. ఆరెంజ్ కలర్‌లో ఉంటది. పింక్ కాదు ఆరెంజ్ కలర్‌లో ఉంటది. రూపాయి అయితే ఇప్పుడు వస్తున్న రూ. 100 కలర్‌లో ఉంటదనమాట. కొత్త రూ. 100 కలర్‌లో రూపాయి ఉండేది ఒకప్పుడు. నాకు గుర్తుంది. మరి మీకేమన్నా గుర్తుంటే కామెంట్ చేయండి. ఇదైతే 25 పైసలు. దీనికి 25 పైసలు. ఇదైతే పైసా. ఒక్క పైసా ఇది. 10 పైసలు, 5 పైసలు నేను అంతకుముందు ఏసానవి. 5 పైసలు, 10 పైసలు. ఇదైతే పైసా. మాకైతే 10 పైసలు, 5 పైసలు తీసుకెళ్తే 10 పిప్పర్‌మెంట్ బిళ్ళలు, 10 సిప్స్ అట్లొచ్చాయి. ఇదే 10 పైసలు. 10 పైసలకి 10 పిప్పర్‌మెంట్ బిళ్ళలొచ్చాయి మాకు. 10 సిప్స్. ఇప్పుడైతే రూ. 5 తీసిపోయినా సిప్సే రావట్లేదు ప్యాకెటు. రూ. 20 అది రూ. 20 అంటున్నా. 20 పైసలు. 20 పైసలు. 20 పైసలు అప్పుడు ఈ పైసలకి ఎంత వాల్యూ. రూ. 5 బిళ్ళ. దీనిపైన సింహము, పులి ఏదో ఉంది బొమ్మ. ఇది గూడా ఇది నెహ్రూ గారు. ఆయన నెహ్రూ గారు పరిపాలించినప్పుడు అచ్చేసారేమో ఈ బొమ్మ. ప్రభుత్వం ప్రభుత్వాలు మారుతుంటుంటే వాళ్ళ అనుగుణంగా ఏస్తారు గదా అచ్చులు. అయితే ఇప్పుడు అట్లే ఏసారేమో. ఇది. నెహ్రూ గారి బిళ్ళ ఇది రూపాయా? రూ. 2 చూద్దాం ఆగు. రూ. 1. రూ. 1 ఇంత పెద్దగుంది. రూ. 5 బిళ్ళ అంతుంది. అప్పుడు రూ. 1 బిళ్ళ. అసలకి ఇప్పుడు రూపాయికి వాల్యూవే లేదు. రూపాయి వాల్యూవే పడిపోయి ఆ రూపాయి పావలా బిళ్ళ అంత తయారైంది. ఇక్కడ మీరొకటి గమనించారా? ఈ రూపాయి పైన వరి కంకులేశారు. అప్పుడు రైతుకి అన్నదాతకి గుర్తుగా ఈ కంకులేసేవాళ్ళు. వరి కంకులు, మొక్కజొన్న కంకు బొమ్మలు, జొన్న కంకులు, వీటి మీద అయితే గోధుమ కంకులు, వరి కంకులు ఉన్నాయి. ఈ రూపాయి భలేగుంది. ఎంత పెద్దగుందో. అప్పట్లో ఈ రూపాయికి ఎంత వాల్యూ. రూపాయి తీసుకెళ్తే కిలో టమాటా రూపాయి ఉండేది. కిలో బియ్యం ఉండేది. మా అమ్మ వాళ్ళు చెప్తుంటే వింటుండేదాన్ని. రూపాయికి చాలా వాల్యూ ఉండేదంట. ఇప్పుడు ఆ రూపాయికి తీసుకెళ్తే అసలు రూపాయి దేనికి పనికి రావట్ల. ఏమీ రాదు ఇప్పుడు రూపాయి తీసుకెళ్తే. చాక్లెట్ తప్ప. ముందు ఆ చాక్లెట్ కూడా రాదు. ఇక ఈ బ్రెయిన్ లిపి రూపాయలైతే నా కాడ ఉన్నాయి అనుకుంటా 2, 3 దాకా. ఇది ఎవరబ్బా! ఇదైతే గురునాయక్ అని రాస్తుంది. కానీ బుద్ధుడిలాగున్నాడు. రూ. 5 కాయిను. ఈ స్టీల్ చూడండి వెరైటీగా ఉంది. క్లారిటీగా ఉంది. అసలు ఇంత నీట్‌గా ఇంత తుప్పు కూడా పట్టల. మంచి స్టీల్‌తో తయారు చేసేవాళ్ళేమో అప్పుడు. అప్పుడు పైసలు కదా! నాణ్యత. రాను రాను నాణ్యత కూడా గంగలో కలిసిపోతుంది ఉన్న పైసలకి. 10 పైసలు. మోడలుగా వచ్చేవి అప్పుడు. ఏంటిది ఇది? రూ. 5 కాయిన్. ఇక్కడ చూసారా? గంగా, యమున, సరస్వతి నదులన్నిటి గుర్తుకి ఇవి ఇట్లా అలల్లాగా ఏసారు.
అట్లనే తీసి పక్కన పెట్టినది. ఇంక నాకు ఈ రూపాయలంటే భలే ఇష్టం అసలుకి, భలేగా ఉంటే మోడల్గా. అప్పుడు రూపాయలు అప్పుడు తయారు చేసేది అది స్టీల్ కూడా ఆ పైసా తుప్పు పట్టకుండా మంచిగా స్ట్రాంగ్గా ఉంది, పైసా బరువుగా. రూ. 2. ఈ రూ. 2 సైజు కూడా ఇప్పుడు రాను రాను తగ్గిపోతుంది. ఈ రూ. 2 పైన తలపాగా కట్టుకొని ఒక తాత లాంతర పట్టుకొని వెళ్తున్నట్టుగా ఉంది ఆ బొమ్మ. కానీ మన భారతీయ సంస్కృతి భలే చూపిస్తారు బొమ్మలతో, ఎంతైనా చెప్పుకోవచ్చు. బాగుంది ఈ రూ. 2. నా దగ్గర ఈ రూ. 2 భారతదేశం రూ. 2 ఇవి ఒక 4-5 ఉన్నాయి భారతదేశం రూ. 2. ఇప్పుడు ఈ రూపీ సైజు కూడా తగ్గిపోయింది, రూ. 2 సైజు. ఎన్నుండి చూద్దాం ఒక భారతదేశం కైండ్స్. ఒక 4-5 ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఇక్కడ ఈ రూ. 2 పైన ఎవరిదో బొమ్మ ఉంది, ఏ చక్రవర్తిదో. ఇదైతే నాకైతే అంతగా తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఈ చక్రవర్తి ఎవరో. ఇంకా చూపిస్తాను పైసలు, ఇంకా చాలా ఉన్నాయి. ఈసారి మరింత పెద్ద వీడియోతో మరిన్ని పైసలతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే చూడండి, ఇది ఇక్కడైతే ఒక్క అనా ఉంది. ఇక్కడ చూసారా, వరికంకు గింజలతో డిజైన్ వేశారు ఈ రూపాయి పైన. అప్పుడు తాత ముత్తాతలకు ముందున్న పైసలు ఇవి. ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఇవి. ఇదైతే భలేగుంది, చైనా లిపితో రాసి ఉంది. దీని మీద ఇయర్స్ ఏమి లేవు, కానీ చెయ్యి బరువుగా ఉంది, చెయ్యి గుంజినట్టు అనిపిస్తుంది. ఈ రూ. 1 కాయిన్ భలేగా ఉంది, గుండ్రంగా. రూ. 5 బిల్ అంత ఉంది రూ. 1 కాయినే, కానీ చెయ్యి లాగుతున్నట్టుంది, బరువుగా ఉంది. ఇది కూడా మన భారతదేశ సంస్కృతి మిలిటరీ ధర్మచక్రం రూ. 5. ఇది ఇక్కడ చూసారా, నెమలి, మన జాతీయ పక్షి. భలే డిజైన్ ఉంది, బాగుంది. ఇది ఇక్కడ ఆంజనేయుల స్వామి ఉంది, రామ జయ అని రాసింది. రామ జయ అని రాసింది. దీనిపైన అయితే ఎక్కడ ఇయర్ అయితే రాసి అయితే లేదు. ఇదైతే రోమన్ అంకెల్లో రాసింది ఇండియా అని. దానిపైన ఏదో ఓయి అని రాసింది. దీనికైతే ఇయర్ ఏమీ లేదు, ఏదో కనిపిస్తుంది కానీ పర్టికులర్గా అయితే ఏదో కనిపించట్లేదు. దీనిపైన వెనక చక్రవర్తి ఉన్నాడు. ఏ చక్రవర్తి, ఏ సంవత్సరానికి, ఏ పురాణ చక్రవర్తి అయినా రాజు. రూ. 20 ఇదైతే రీసెంట్గా నా చేతిలోకి వచ్చింది. మీకు కూడా వచ్చే ఉంటుంది బహుశా. ఇది వచ్చేసి 1 మంత్ అయింది నా చేతిలోకి రాబట్టి. వస్తే ఊరుకుంటానా, తీసి సేవింగ్స్ వాటిలో కలిపేసేస్తాయి. ఇక నాకు కొత్తగా కనిపించినా లేకపోతే బాగున్నా తీసి కంపల్సరీగా పక్కన పెట్టేస్తా. మీకు కూడా ఈ అలవాటు ఉంటే ఒక లైక్ వేసుకోండి. నాకైతే ఇక ఈ రూ. 5 చూసారా, ఇదైతే బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకెళ్ళి ఒక్క రూ. 5 కాయిన్తో 5 బ్లేడ్లు తయారు చేస్తున్నారంట, తెలుసా మీకు? నేనైతే న్యూస్ విన్నాను, మరి ఇదైతే నిజమో కాదో నాకైతే పర్ఫెక్ట్గా అయితే తెలియదు పర్టికులర్గా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలుసని. ఈ రూ. 5 విలువలో దొరికితే వదిలిపెట్టబాకండి, మీరు కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇది కూడా అదే కాయిను, ఒక్క అన్నా కాయిను. దీనిపైన కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు సేమ్. ఓకేనండి,
నా ఛానల్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు అందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.